ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనము. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అంటాడు కదా, రాజు దగ్గరికి నేను ఎలా వెళ్ళి మాట్లాడతానయ్యా, నేను నత్తివాణ్ణి కదా, మాటే సరిగ్గా మాట్లాడలేను కదా అంటే దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి తోడై ఉంటాను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు బహుశా అనుకుంటున్నావేమో, నేను ఎలా నా బిడ్డలను మార్చగలను, వాళ్ళకెలా నేను భవిష్యత్తు ఏర్పాటు చేయగలను, నేను చదువు లేని వ్యక్తిని, ఆస్తిపాస్తులు లేని వ్యక్తిని, వారికి దూరంగా బతికే వ్యక్తిని, ఎలా నేను ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలను, నేను ఎలా సాధించగలను, నేను ఎలా జయించగలను, నేను ఎలా సమకూర్చుకోగలనని బహుశా నీకున్న ఆ ఇబ్బందిని బట్టో ఆ పరిస్థితిని బట్టో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నారో తెలుసా? నీ వల్ల కాకపోవచ్చు కానీ దేవుడు నీకు తోడయ్యుండి ఆయన సమస్తమును జరిగిస్తానని గొప్ప వాగ్దానాన్ని ఈ దినము నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. రాజు ఎదుటికి మామూలుగా మాట్లాడి వెళ్ళి మాట్లాడగలిగిన వ్యక్తులే వెళ్ళడమే గొప్ప విషయం. అలాంటిది మాటే సరిగ్గా రాని మోషేని దేవుడు అక్కడికి పంపించి అద్భుతమైన రీతిలో దేవుడు నాయకత్వం వహించే విధంగా మోషేని బలపరిచాడంటే ఎంత కృపండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవే నీ కుటుంబాన్ని కట్టుకోగలవు, నీవే నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలవు, నువ్వు అనేక మందితో మాట్లాడగలవు, అనేక మందిని బలపరచగలవు నువ్వు. హల్లెలూయా. దేవుడు అంత బలాన్ని అంత కృపను ఈ దినము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వేమాత్రం అనుకోవద్దు, నా వయసు అయిపోయింది నేనేం చేయలేను అనుకోవద్దు. మోషేని ఏ వయసులో అండి? 80 ఏళ్ళు ఆ వయసులో దేవుడు వాడుకున్నాడంటే ఎంత కృపండి. అబ్రహాముని 100 ఏళ్ల వయసులో దేవుడు సంతానం ఇచ్చి వాడుకున్నాడంటే ఎంత కృపండి. ఈరోజు దేవుడు ఆ కృపను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వేమాత్రం బలహీనపడొద్దు. నువ్వు సాధించగలవు, నువ్వు చేజిక్కించుకోగలవు, నువ్వు విడుదల కాగలవు, నువ్వు సమకూర్చుకోగలవు. భయపడద్దు ఎంత మాత్రం కూడా. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆనాడు మోషేతో దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధిస్తారంటున్నాడు. నువ్వు ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత ప్రార్థన చేయి. ఏ విషయాల్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుడు గొప్ప కృపతో ఈరోజు నిన్ను నింపబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఇది దేవుని సన్నిధి నుంచి వచ్చిన వాగ్దానం. ఇది నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం నువ్వు వింటున్నావో దేవుడు నిన్నే బలపరుస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు సమస్తమును కూడా బోధించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.